అపూర్వ, అపూర్వ, అపూర్వ! బావా, ఏమైంది బావా? నోర్మోయ్! ఏం మాట్లాడావు నా కూతురు గురించి? వాడితో నా కూతురు తన సంస్కారం మరిచి ప్రవర్తిస్తుందంటావా? బావా, నేను చెప్పింది నిజమే బావా. మాట్లాడకో! నా కూతురిని నాకు దూరం చేయాలనుకుంటున్నావా? నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు బావా. శోభ అంటే ప్రాణం అంటావు కదా, మరి తన కూతుర్ని ఎలా చూసుకోవాలి? నన్ను పంచ ప్రాణాలంటావు కదా, మరి నా కూతుర్ని ఇలా బాధ పెడతావా? నీ కూతుర్లా చూసుకోనక్కర్లేదు, కనీసం ఒక సాటి ఆడదానిలా అయినా చూసుకోవాలి కదా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నువ్వు భూమిని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు. అంటే శోభని కూడా నువ్వే దూరం చేశావేమోనని నాకిప్పుడు అనిపిస్తోంది. నాకు అసలు ఆ ఉద్దేశం లేదు బాబా. నా కూతురు అదే చెప్తోంది. అమ్మను చంపింది అపూర్వే అని. మీరసలు అక్కడికి వెళ్లకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు బావా. ఎక్కడికి వెళ్లేది? నా కూతురు అక్కడికి వెళ్ళనే లేదు. అవును పిన్ని, నేను వెళ్ళింది సుధా చంద్రన్ గారిని కలవడానికి, ఆమె ఉన్న హోటల్కి. చూడండి, ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను. లేదు బావా, నమ్మదు నమ్మదు బావా, ఇవన్నీ డ్రామాలు. నిజం బయటపడిపోయాక కూడా ఇంకా ఈ నటనలేంటి అపూర్వ? శోభని నువ్వు చంపలేదు అని నాకు నేనే ఎంత నచ్చ చెప్పుకున్నాను తెలుసా? కానీ భూమి మీద నువ్వు చూపిస్తున్న ద్వేషం చూస్తుంటే శోభని కూడా నువ్వే దూరం చేసావనిపిస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్ రావాలి, శోభ ప్రాణం తీసింది నువ్వేనని నిజం తేలాలి. ఆ రోజు చట్టం కాదు, నేనే నిన్ను శిక్షిస్తాను. భూమి నా పెద్ద కూతురు. ఈ ఇంటి మీద మొదటి హక్కు భూమిదే. తనకి ప్రేమ గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇబ్బంది పెట్టే హక్కు నీకు లేదు. భూమిని దూరం పెట్టాలని నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావో నిన్ను నా మనసులో అంతే దూరం చేసుకుంటున్నావు. నిజం నుంచి పారిపోయే వాళ్ళని చివరికి తమ నీడే భయపెడుతుంది. ఏమన్నావు పిన్ని? మా నాన్నకి నీ మీద చిన్న నీడంత అనుమానం కూడా రాదు అన్నావు కదా. ఇప్పుడు చూసావా,
మా నాన్నే చెప్తున్నారు నువ్వే మా అమ్మని చంపావు అని. DNA రిపోర్ట్ వచ్చిన రోజు పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్లాలని దేవుడికి దండం పెట్టుకో పిన్ని. లేదంటే మా నాన్న కోపం నుంచి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. మా అత్తయ్య మావేల జీవితాల్ని నాశనం చేశా. శారద అత్తయ్యకి చేసిన అన్యాయం కూడా బయటపడుతుంది. చిన్న భిన్నమైన 2 కుటుంబాలు మళ్ళీ ఒకటవుతాయి. నేను నా బావ కూడా ఒకటవుతాం. మేమంతా సంతోషంగా బ్రతుకుతాం. కానీ నువ్వు మాత్రం నమ్మిన మనిషిని మోసం చేసి ప్రాణం తీసిన పాపానికి జైల్లో రోజులు లెక్క పెడుతూ బ్రతకాల్సిందే. గుర్తుపెట్టుకో పిన్ని, నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. ఇది నేను చెప్పట్లేదు, భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు. వదినా, ఈ టైంలో వచ్చారేంటి? ఏ నేను రాకూడదా? ఆయన మీ అన్నయ్య రమ్మన్నాడు కదా. అన్నయ్య మీద మీకున్న ప్రేమ చూస్తుంటే నాకు కూడా ప్రేమ మీద నమ్మకం పెరిగిపోతుంది వదినా. ఎంతకీ మీ అన్నయ్య ఎక్కడా? పైన రూమ్లో ఉన్నాడనుకుంటా. ఈ టైంలో రమ్మన్నారంటే ఏదో స్పెషల్ మాట్లాడాలనుకుంటున్నాడేమో. ఆ, నిజం చెప్పాలంటే రేపు పెళ్లి అనేసరికి నాకు కూడా కొంచెం థ్రిల్లింగ్గా ఎక్సైటింగ్గా ఉంది. ఉండండి వదినా, అన్నయ్యని పిలుస్తాను. అన్నయ్య, 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 వదిన వచ్చింది అన్నయ్య.